లోక్సభ ఎన్నికలు అటు అధికార పార్టీకి ఇటు విపక్ష బీఆర్ఎస్కి సవాల్గా మారాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తోంది. ఓవైపు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్, మోదీ మానియా ఇంకా ఉందని హడావిడి చేస్తున్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్ఎస్కు అంత సులువు కాదు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ అంగీకరించారు. 2 జాతీయ పార్టీల నుంచి బీఆర్ఎస్కు గట్టి పోటీ ఉంటుందన్నారు. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్న టాపిక్ మీద ప్రజలు ఓట్లేస్తారు. మోదీ మూడోసారి ప్రధానిగా కొనసాగాలా లేకపోతే రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఇవ్వాలా అన్నట్లుగా ఓటింగ్ జరుగుతోంది. మరి ఈ చాయిస్లో బీఆర్ఎస్ ప్రస్తావన రావడానికి అవకాశం లేదు. మరి ఓటింగ్ ఎలా వస్తుంది? హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఓటర్లైతే గులాబీ ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వారితో డిపాజిట్లైనా వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని ప్రజల్ని కన్విన్స్ చేసి తమ వైపు మళ్లేలా చేయటమే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ నేతలు తమ ప్రచారాల్లో తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ వెళ్తే ఆగమవుతుందని ఎంతగా చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గులాబీ బాస్ కేసీఆర్ని ఆ పార్టీని పట్టించుకోకుండా తిరస్కరించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా డబుల్ డిజిట్ సీట్లు సాధించకపోతే 2 జాతీయ పార్టీలు మీద పడిపోతాయి. బీఆర్ఎస్ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అందుకే బీఆర్ఎస్కు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సవాలని చెప్పాలి. గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం కేసీఆర్కి కష్టమవుతుంది. ఆ పార్టీ కనుమరుగవటం కూడా జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.